వాళ్ళు మాట్లాడిన మాటలు దాని కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పకుండా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, వాళ్ళ ఒక ప్రెస్టేజ్ అని ఒకటే, ఇక్కడ ఏదో రకంగా పార్లమెంట్లో గెలవాలి, ఇదే ఎన్నిక మా భవిష్యత్తు నిర్మాణం వాళ్ళే చెప్తున్నారు కదా, తప్పకుండా ఇదే ఎన్నిక వాళ్ళకు సమాధి, వాళ్ళ పార్టీ సమాధికి కారణం ఈ ఎన్నికలు తప్ప ఇంకేది కూడా కాదు. తప్పకుండా ఇది రాసి పెట్టుకోవాల్సిందే. ఒక్క సీట్ కూడా వాళ్ళు గెలిచే పరిస్థితులు తప్పకుండా మా యొక్క టార్గెట్ 15 సీట్లు, 15 సీట్లు మేము గెలవడం పక్క. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని దర్దాపులకు మేము రానియాం. తప్పకుండా ఈ ప్రాంత వాసులందరినీ కూడా కోరుకునేది ఒకటే, వాళ్ళిద్దరు బీజేపీ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా వాళ్ళిద్దరు కూడా ఒకటే. ఎందుకంటే గతంలో గోడం నగేష్ గారు అదే బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారు, ఉన్నట్టు సక్కు గారు అదే పార్టీలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీని మోసం చేసి అడిపోయారు. కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఇప్పటికీ వాళ్ళు ప్రచారం చేస్తుంది ఏంటిదంటే వేస్తే బీజేపీకి అండి, లేకపోతే బీఆర్ఎస్కి ఏమని నాగేష్ చెప్తాడు, అదే ఆత్రం సక్కు చెప్తాడు, వేస్తే బీజేపీకి అండి, లేకపోతే బీఆర్ఎస్కి ఏమని ఆత్రం సక్కు చెప్తాడు. ఈ రకమైన వాళ్ళ యొక్క అనుబంధాన్ని వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా మా అభ్యర్థి మీద ఇష్టారీతిన విషయ ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఆ విషయ ప్రచారం చేయడం మర్చిపోతే బాగుంటుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదివాసులకు అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. సో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఎట్లా మీరు ఓట్లు వేస్తారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఏమంటున్నారు, ఏం చేశారు 10 ఏళ్లలో, ఏం చేశారు? ఒక్కొక్కటైనా సమాధానం చెప్పండి. ఏం పొడుగుమూల పట్టాలు ఇచ్చారా, లేకపోతే ఇండ్లు ఇచ్చారా, ఏం చేశారు? మా ప్రాంతానికి కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూద్దాం. ఎప్పటికీ చెట్లకు కట్టుకొని ఆదివాసులు కొట్టారు, కానీ ఎవరు పట్టాలి ఇవ్వాలి? ఇల్లు చాలా మంది 10 సంవత్సరాల నుంచి చాలా మందికి పెళ్లిళ్ళు అన్నతమ్ములు ఉన్నారు, ఇప్పటికి ఒక ఇల్లు కూడా రాలేదు. మేము రైతు బంధు ఇస్తున్నాం. నువ్వు రైతు బంధు పేరు మీద ఎంత దోపిడీ చేసినావు రైతుల్ని. ఆనాడు ఉచిత ఎరువులు ఇస్తున్నావు, ఏమైనా ఉచిత ఎరువులు? గిట్టుబాటు ధర కల్పిస్తాం, ఏమైంది గిట్టుబాటు ధర? నువ్వు మిగతా అన్ని అంశాలు సబ్సిడీలు అన్ని కూడా బంద్ చేసుకొని, బ్యాంకు రుణాలన్నిటి కూడా బంద్ చేసుకొని, ఈరోజు రైతు బంధువుల రూపంలో ప్రజల్ని మోసం చేస్తే రైతులు ఏం మోసపోయేటటువంటి పరిస్థితి లేదు. తప్పకుండా ప్రజలందరూ కూడా తిరగబడి గుణపాఠం చెప్పారు. కాబట్టి ఈరోజు మా ప్రభుత్వం ఏ రకంగా ప్రజల్ని ముందుకు తీసుకెళ్లాలో, ఏ రకంగా ఏం చేయాలో మా ప్రభుత్వానికి బాగా తెలుసు. రైతులను రాల్చడం మా యొక్క లక్ష్యం. నాగేష్ గారు ముఖ్యంగా కల్చర్ మీద మాట్లాడేటప్పుడు నువ్వు నీ యొక్క సంస్కృతి సాంప్రదాయాల గురించి నువ్వు ఒకసారి ఆలోచన చేయి, నెమరు వేసుకో, ఆత్మవిమర్శన చేసుకో. ఆత్రం సుగుణ గురించి నువ్వు ప్రచారం నీ కార్యకర్త ద్వారా మిగతా వారిని ఆమెను క్రిస్టియన్ అనుకుంటా ఇష్టరీతిని ఏదైతే ప్రచారం చేస్తున్నావో నీది నువ్వు ఆత్మవిమర్శన చేయి. నువ్వు ప్రతి సంవత్సరం పెద్ద దేవుళ్ళకి ఎన్నిసార్లు వెళ్తున్నావు, నువ్వు ఒక ఆత్మవిమర్శన చేయి. మీ భార్య కావచ్చు, మీ కుటుంబం కావచ్చు, ఎప్పుడైనా పెద్ద దేవుళ్ళ దగ్గర వెళ్ళారా లేదో ఒకసారి ఆత్మవిమర్శన చేయి. ఏ రోజైనా రుణాలు కొట్టుకుని దేవుళ్ళని సాష్టాంగ నమస్కారం చేసి ఒకసారి ఆత్మవిమర్శన చేయి. మీరు మత రాజకీయాలు చేయకుండా, దేవుళ్ళ పేరు చెప్పకుండా మీరు నిస్వార్థంగా అభివృద్ధి విషయంలో మీరు మాట్లాడి, ఈ ప్రాంతానికి నువ్వు ఒకసారి ఎంపీగా చేసావు, మంత్రిగా చేసావు, ఎమ్మెల్యేగా చేసావు, ఈ ప్రాంతానికి ఏం చేసావు? ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపించావా, లేకపోతే రైల్వే లైన్ని ఏర్పాటు చేస్తావా, ఈ ప్రాంతంలో గిరిజనులను ఏర్పాటు చేసావా? ఏ రోజైనా అది పార్లమెంట్లో పోయి గలమెత్తావా అంటే ఏ రోజు కూడా మాట్లాడి, ఈ ప్రాంత సంస్థల కోసం మాట్లాడలే, రోడ్ల గురించి మాట్లాడి, పొడుగు మూల పట్టాల గురించి మాట్లాడి ఏ రోజు మాట్లాడింది. ఈరోజు ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, నేను అభివృద్ధి చేసి చూపెడతానని మాట్లాడుతున్నాను. నేను 2 చేతులు ఎత్తి దండం పెడుతున్న ఈ ప్రాంత వాసుని, మీలాంటి వాళ్ళ అవకాశం ఇస్తే తప్పకుండా మాలాంటి పేదవాళ్ళం ప్రజల సేవ చేయడానికి మేము తప్పకుండా సిద్ధంగా ఉంటాం. మా ఎంపీ అభ్యర్థి కూడా చాలా నిస్వార్థంగా ప్రజాసేవ చేయడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తూ, నిన్న ఏదైతే కేటీఆర్ గారు మాటల్ని తీవ్రంగా ఖండిస్తూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు.